టైం ఉంది, ఒక 5 minutes అన్న. పూజకి టైం ఉంది. పూజకి టైం ఉంది, ఒక 5 నిమిషాలు. కొద్దిగా ఎండగా ఉండండి. బాబు बोलो विघ्नेश्वर महाराज की जय, बोलो गोलकोंडा गदांबिका देवी माता की जय। जन्म మీకు కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి మీ ఛానల్కి అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు, అలాగే ప్రారంభమవుతున్న బోనాల పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం నుంచి నాకు శ్రీకంఠచారి సాయిబాబాచారి గారు వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఆడపడుచుగా ఆహ్వానించి ఇక్కడ ఆ కైంకర్యాల్లో నన్ను కూడా పాత్రలు చేస్తున్నందుకు ఇక్కడ అందరూ స్వామి భరతస్వామి కానీ వీళ్ళందరూ పోతరాజులు వీళ్ళందరూ ఉత్సాహంతో నాకు మళ్ళీ ఈసారి కూడా ఎంత బిజీ ఉన్నా రావాలి అనిపించింది. అండ్ సంతోషంగా ఉంది. పూర్వజన్మ సుకృతంగా అనుకుంటుంది. ఎందుకంటే తరతరాలుగా వస్తున్న ఆచారంలో నేను కూడా మొదటి పూజలో భాగస్వామ్యాలు అయినందుకు నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. అమ్మవారికి పూజతో పాటు ఇక్కడ తొలి పూజ నిర్వహించారు. సో ఈ ఆనవాయితీ ఎట్లా అనిపిస్తుంది అంటే అమ్మవారి విగ్రహాలు కూడా కోటకు తరలి వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ ఉత్సవాలు మొదలుగాడాయి. సో అమ్మవారి ఇక్కడ పూజ కార్యక్రమాలు కావచ్చు. చాలా అంగరంగ వైభవంగా మీరు చూసినట్టయితే గత సంవత్సరాల కంటే లంచలుగా దినదినాభివృద్ధి సంవత్సరాభివృద్ధి లాగా చెందుతుంది. ఎందుకంటే దగ్గర సోపాయమానంగా మీరే చూడండి అమ్మవారు ఎంత అలంకారంగా ఎంత చక్కగా ఉందో. ఈ రోజు స్టార్ట్ అయిన ఆ కళ ఎలా ఏదైతే ఉందో అది చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి కదా ఈ విగ్రహాలు స్టార్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ నుంచి ఆ విగ్రహాలు అండ్ ఈ విగ్రహం కూడా ఇక్కడికి వచ్చడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో నిజంగా బాగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బంగారు బోనం వాళ్ళు చేయించడం జరిగింది. ఆ బంగారు బోనాన్ని కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత డెడికేషన్ ఎంత ఇది ఉంటే ఆ ఆనవాయితీని బ్రేక్ చేయకుండా ఇంకా అంచెలంచెలుగా చేయాలి. మా తాతలు చేశారు, తండ్రులు చేశారు, ఇంకా మేము ఇంకా బాగా చేయాలి. మా పిల్లలకి కూడా అంటే ఇప్పుడు యద్భావం తద్భవతి. మనం ఇప్పుడు ఏదైతే మనం నేర్పిస్తామో రానున్న రోజుల్లో కూడా భవిష్యత్ తరాల్లో మన పిల్లలకి అవే నేర్పిస్తే ఇలాంటి మన సాంప్రదాయ సంస్కృతులను కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి దానికి వీళ్ళందరూ ఇలా కృషి చేస్తున్నందుకు నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ అమ్మవారికి తొలి పూజ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం. ఇప్పుడు అమ్మవారికి ఆ బోనం నిర్వహించబోతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఈ రోజుతో స్టార్ట్ అయింది. తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా నేను విజయవాడలో కూడా బోనం ఎత్తబోతున్నాను 29వ తారీఖు ఆదివారం రోజున. సో ప్రప్రథమంగా ఈసారి నాకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి దేవాలయ కమిటీ వాళ్ళు నన్ను ఈసారి అక్కడ చేయమన్నారు. సో అక్కడ కూడా అలాగే మహంకాళి అమ్మవారికి కూడా తొలి బోనము 4వ తారీఖు శుక్రవారం రోజున తీయడం జరుగుతుంది. దాని తర్వాత యథావిధిగా మళ్ళీ 13 మహంకాళి జాతర, మళ్ళీ 21st అంతా హైదరాబాద్ బోనాలు. సో షురు అయింది జాతర అంతే. ఇంకా ఎన్ని బోనాలు ఎత్తినా మీకు ఒక కోరిక ఉండేది, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి భోజనం తీసుకొని వెళ్ళాలి. సో మొత్తానికి మీ కోరిక ఈ ఏడాది తీరినట్టే? తప్పకుండా తీరింది. 17 సంవత్సరాల క్రితం అడిగారు. అప్పుడు ఏదో చిన్న ఇదిలో నేను మిస్ అయిపోయాను. ఎప్పుడు అనుకునేదాన్ని చెయ్యాలి, ఎప్పుడైనా అమ్మకు ఒక్కసారి నేను బ్రతుకున్నంత వరకు ఒక్కసారైనా అమ్మకు నైవేద్యం పెట్టాలనుకున్నాను. అనుకోకుండా వాళ్ళంతలో వాళ్ళు వచ్చి అడిగి చేయరంటే అదేమంటారు కదా, రోగి అడిగింది అదే వైద్యుడు రాసింది అదే అన్నట్టు అట్లా తల్లి నన్ను అట్లా కనికరించేసింది. ఈ సంవత్సరం బోనం ఎత్తిపోతున్నాను. చాలా బోనాల జాతర ఒకెత్తైతే శ్యామలకి ఇంట్లో జరిగే కళ్యాణం కళ్యాణం ఏర్పాటు చాలా అంటే హెక్టిక్ గా ఉంది. బట్ మేనేజ్ చేయాలి, తప్పదు. బాగా జరుగుతున్నాయి, బాగా జరుగుతాయి. సంవత్సరం మీరు చూస్తారు కదా. ఇంకా ఇది ఆరంభము. ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈసారి బోనాలు జరగాలని నేను ముఖ్యంగా ప్రభుత్వం వారు కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రత్యేకమైన క్యూ లైన్లో కొంతమంది శివశక్తుల జోగినీలకి పాస్లు ఇచ్చి లోపల అంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు టెంపుల్కి అసోసియేట్ అయ్యి ఉన్న వాళ్ళని అంటే వాళ్ళని అటాచ్ చేసి
కొంతమందికి కొన్ని వెసులుబాట్లు కల్పించారు. అండ్ మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరహా మీటింగ్లు అలాంటివి జరిగేవి కాదు. ఇప్పుడు 4 మీటింగ్లు జరిగాయి. అంటే డీసీపీ గారు, శైలజరామయ్య గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు అందరూ సంయమనంతో అంటే బాగా చెయ్యాలి, మీరు ఆడపడుచులు, బోనాలు ఎత్తుకునే ఆడపడుచులు, మీరు బాధపడొద్దు, మీరు బాగా చెయ్యాలి అనే సంకల్పం ఉంది. తప్పకుండా ప్రభుత్వానికి కూడా సహకరిస్తాం, ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి. అండ్ ఈ సంవత్సరం అయితే బాగా ఏర్పాట్లు ఉన్నాయి. చూద్దాం, ఆ అమ్మని కోరుకుంటున్నాను ఎలాంటి విఘ్నం లేకుండా. ఈ రోజు ఇప్పుడే విఘ్నరాజు పూజ చేశాము, ఎలాంటి విఘ్నం లేకుండా మంచిగా సాఫీగా సాగాలి. ఆషాఢ బోనాలు కనీ విని ఎరగని రీతిలో జరగాలి. అండ్ ప్రభుత్వానికి కూడా మంచి ఉండాలి, జనాలు అందరూ సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రం కొంచెం వర్షాలు అటు ఇటు అయినాయి కాబట్టి సకాలంగా పడి మంచి జరగాలని శివ